ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి ధ్యానము కొరకు ఈ దినాలలో మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా మరి నేటి అంశము పరిశుద్ధాత్మ నీతికి మూలము, హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ రైచియస్నెస్. మరి యోహాను రాసినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి ఈ యొక్క వాక్యమును చూడవలసిందిగా కోరుతున్నాను. యోహాను 16:8 వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. when he comes, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా, he will convict the world of guilt in regard to sin and righteousness and judgment. ఒక భక్తుడు ఏమన్నాడంటే, మరి నీతి అనేది ఒక గమ్యము కాదు, కానీ ఆత్మ ద్వారా శక్తిని పొందే ప్రయాణము. ఇట్స్ అ జర్నీ ప్రియులారా. ఇదేదో ఒక గమ్యము కాదు. నీతి అనేటటువంటిది ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ శక్తిని పొందేటటువంటిది, నీతిలోనికి నడిపించటం అనేటటువంటిది. కాబట్టి ఈ యొక్క మరి ఈ కోటేషన్లో మనం చూసేటటువంటి నీతి కేవలము నియమాలకు కట్టుబడి ఉండటమే కాదు, కానీ పరిశుద్ధాత్మ మన హృదయాలను మరియు జీవితాలను మార్చటానికి అనుమతించటం ప్రియుల. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పాత్ర ఎంతైనా ఉంటున్నది. పాపము మరియు నీతిని వెల్లడి చేయటంలో పరిశుద్ధాత్మ పాత్రను గురించి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు ప్రియులారా, యోహాను 16:8. మరి యొక్క పరిశుద్ధాత్మ మన జీవితాల్లో మరి నీతికి మూలంగా ఎలా మరి పనిచేస్తాడు అనేటటువంటిది మనం ఈరోజు ధ్యానిద్దామండి. మరి మొట్టమొదటిగా నీతిని వెల్లడి చేయటంలో పరిశుద్ధాత్మ పాత్ర, నీతిని వెల్లడి చేయటంలో మరి ఇందులో భాగంగా మరి పాపము యొక్క నమ్మకము. మరి పరిశుద్ధాత్మ మొదట మనలను పాపము గురించి నేరారోపణ చేస్తుంది ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన యొక్క జీవితాలకు వస్తాడో, ఎప్పుడైతే ప్రభువును మనము స్వరక్షకుడిగా అంగీకరిస్తామో, దట్ ఈస్ ద మూమెంట్ వి సీ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితానికి వచ్చి ప్రియులారా పాపము గురించి నేరారోపణ చేయటం. నా యొక్క జీవితంలో ఎప్పుడైతే ప్రియులారా యవనస్తుడిగా యేసును నా జీవితంలోనికి రానిచ్చి ఉంటున్నాను, నా సమయంలోని పరిశుద్ధాత్మ దేవుడు నాలో పని చేయటం నేను గమనించి ఉంటున్నాను. మరి అప్పుడు మొట్టమొదటిగా నేను చూసినటువంటి ఏంటంటే పాపముల గురించినటువంటి ఒప్పుకోలు. పాపంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించటం వలన నేను ఎంతో కన్విక్ట్ అయి ఉంటున్నాను. కన్విక్షన్ ఆఫ్ సిన్స్. మరి మన యొక్క లోపాలను మరియు దేవుని దయ కోసం మన అవసరాన్ని గుర్తించటంలో సహాయపడుతుంది ప్రియులారా. ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్స్ us in finding the faults or areas we need God's mercy and help. ప్రియులారా, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలోనికి వచ్చి మరి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంతేకాకుండా పాపమును గురించి ఒప్పుకోలు, పశ్చాత్తాపడటానికి. కాబట్టి అది మనల్ని ఈ యొక్క మనల్ని కన్విక్ట్ చేసేది. ఎందుకంటే మరి మనల్ని పశ్చాత్తాపడి ఆ పశ్చాత్తాపం ద్వారా మరి రక్షణలోనికి నడిపించటానికి ప్రియులారా. అంతేకాని ఏదో మరి మనల్ని ఖండించటానికి లేకపోతే శిక్షించటానికే కాదు. కాబట్టి అది మనం తెలుసుకోవాలి. మరి రోమా 2:3-23 కూడా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారని చెప్పి మనం తెలుసుకుంటాం. ఆల్ ఆర్ సిన్నర్స్ అండ్ దే హావ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనందరం కూడా ప్రియులారా ఆ యొక్క మొదటి ఆదాము ద్వారా ఆ పాపం అందరికి కూడా సంప్రాప్తమై ఉంటున్నది ప్రియులారా. కాబట్టి మనందరికి కూడా పాప స్వభావం ఉంటున్నది.
ఎవరు కూడా నీతిమంతులు కాదు, ఒక్కడు అయినా సరే నీతిమంతులు లేడని చెప్పి మరి బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి అందరము పాపులము. కాబట్టి పాపం ఉన్నప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే మనం యేసుని అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితానికి వచ్చి మరి మనల్ని పాపం గురించి కన్విక్ట్ చేస్తాడు, ఒప్పింపజేస్తాడు. మరి మనలో క్రియ జరిగిస్తాడు. మరి పశ్చాత్తాపం వైపు మనల్ని మనం తెలియకుండా మరి దేవుని సన్నిధిలో శరణు వేడుకుంటాం. వి రియలైజ్ దట్ వీఆర్ సిన్నర్స్, పాపి అని మనము తెలుసుకోవటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఒక ఎగ్జాంపుల్, యేసును తిరస్కరించిన తర్వాత మరి పేతురు యొక్క అది కూడా మరి 3 సార్లు కోడి కూయినప్పుడు అతడు మరి ఆ రీతిగా బొంకి ఉంటున్నాడు. కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైతే కోడి కూసి ఉంటుందో అప్పుడు తెలుసుకొని ఉంటున్నాడు, అయ్యో అని తను పశ్చాత్తాపడి మరి తన యొక్క జీవితం మారిపోయింది. తర్వాత పెంతెకొస్తు రోజున నీతిని గురించి ధైర్యంగా బోధించటం, పరిశుద్ధాత్మ అతనికి శక్తినిచ్చాడు ప్రియులు. ఆ రీతిగా మనం కూడా మన యొక్క జీవితాల్లో మరి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుందో అప్పుడు మనము శక్తి పొందుతాం. శక్తి పొంది ప్రియులారా ధైర్యంగా యేసు కొరకు నిలబడతాము, సాక్ష్యం ఇస్తాము, మరి ప్రకటిస్తాము సువార్తను. కాబట్టి ఆ రీతిగా మన యొక్క జీవితం అంతా కూడా పరివర్తనం చెందటం, మారు మనసు పొందటం, రూపాంతరం చెందటం అనేటువంటిది మనం చూస్తాము. అంతేకాకుండా నీతిలో మార్గదర్శకత్వము, మరి పరిశుద్ధాత్మ కూడా మనలను మరి ధర్మబద్ధమైనటువంటి జీవితం వైపు నడిపిస్తాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఎంతో మరి నీతితో దేవుని ఆత్మ చేత నడిపింపబడినటువంటి వారు దేవుని పిల్లలు అని చెప్పి రోమా 8:14 చూస్తాం. దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి ఆత్మ మనకు బోధిస్తుంది పిల్లలు. అందరూ మరి దేవుని చిత్తం ఎలాగా తెలుసుకోవటం, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఏది మరి దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తము కాదో, ఎవరిని మనం వివాహం చేసుకోవాలా, లేకపోతే ఏ కెరియర్లో ముందుకు వెళ్ళాలా, నా యొక్క జీవితంలో ఒక సమయం వచ్చినది మరి ఆ కెరియర్ విషయం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మరి ఒక అన్నోన్ సబ్జెక్ట్ ద్వారా మరి లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్ అనేటటువంటిది ఎవరు తీసుకురు, అంత ఇంజనీరింగ్, మెడిసిన్, లేకపోతే లేటెస్ట్ మరి డిమాండింగ్ సబ్జెక్ట్స్. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు చెప్పి ఉంటున్నాడు, ఇదిగో ఈ యొక్క దీని ద్వారా నేను హెచ్చిస్తాను, గణపరుస్తాను అని చెప్పి. ఆ రీతిగా లైబ్రరీ సైన్స్ సబ్జెక్ట్లో బ్యాచులర్స్లో యూనివర్సిటీ ఫస్ట్గా రావటానికి సహాయం చేశాడు. తర్వాత మాస్టర్స్లో కూడా యూనివర్సిటీ ఫస్ట్ రావటానికి, మరి దాంట్లో పిహెచ్డి కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చేయటానికి సహాయం చేశాడు. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్ అన్నటువంటిది మరి ఆ ఫస్ట్ బ్యాచ్లో చేయటానికి సహాయం చేశాడు. డిస్టింక్షన్లో మరి పాస్ అవటానికి సహాయం చేశాడు. ప్రియులారా మరి ఆ కోర్సులో ఉన్నటువంటి అన్నీ కూడా ఎందుకంటే గ్లోబల్గా ఉపయోగపడాలని, ఆ క్వాలిఫికేషన్స్ తోటి ఎక్కడైనా సరే మరి మరి ఫిట్ అవుతారన్నటువంటి ఉద్దేశంతో దేవుడు నడిపించి ఉంటాడు. దేవుని చిత్త ప్రకారం ఈ రీతిగా కోర్సు ద్వారా ప్రియులారా దేవుడు నన్ను హెచ్చించి ఉంటున్నాడు. అనేక ప్రాంతాల్లో అనేక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైబ్రరీస్, థియలాజికల్ లైబ్రరీ, డిగ్రీ కాలేజ్ లైబ్రరీ, బిఎడ్ కాలేజ్ లైబ్రరీ, మరి ఇంటర్నేషనల్ స్కూల్ లైబ్రరీస్, హెడ్ ఆఫ్ లైబ్రరీగా చేయటానికి ఈ రీతిగా అనేక ప్రాంతాలలో ప్రియులారా అనేక మందితోటి మరి మరి కలిసి అనేక మంది కొలీగ్స్తో కలిసి పని చేయటానికి, అనేక మంది స్టూడెంట్స్కు సర్వ్ చేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. ఇప్పుడు కూడా మరి గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ ద్వారా అనేక మందికి మరి వారికి అవసరమైనటువంటి ఆత్మీయ పుస్తకాలు షేర్ చేయటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎప్పుడైతే నడిపిస్తాడో సత్యంలోనికి నడిపిస్తాడు పిల్లలు. ఆ సత్యమే మనల్ని స్వతంత్రం చేస్తాడు. మరి ఆ సర్వ సత్యంలోనికి ఆ సత్యం వైపుకు మనం పోతాం. యేసు ప్రభువే సత్యం ప్రియులారా. కాబట్టి బ్రహ్మపరచు ఆత్మ ఒక వైపు ఉంటున్నది, కానీ ఇక్కడైతే మనకు మరి సత్యంలోనికి నడిపించేటటువంటి దేవుని యొక్క మరి చిత్తంలోనికి నడిపించడానికి పిల్లలారా
ఒక గురి గమ్యం కలిగి ముందుకు వెళ్ళటానికి మరి దేవుడు సహాయం చేస్తాడు. బైబిల్‌లో కూడా యోసేపు యొక్క జీవితం చూసినప్పుడు ఆయన ఎంతో ప్రియులారా శోధనలో వచ్చేటువంటి పోతీఫర్ భార్య ద్వారా ప్రియులారా ఆదికాండం 39:12 చూస్తే మరి దాని నుంచి మరి ఆ యొక్క శోధన నుంచి పారిపోవటానికి ఆ ధర్మాన్ని ఎంచుకున్నాడు ప్రియులారా, నీతిని ఎంచుకున్నాడు ప్రియులారా. అయ్యో నేను ఎట్లాగే ఇటువంటి పాపం చేయగలను అని చెప్పి ఎంతగా ప్రియులారా ఆ పాపం నుంచి దూరంగా వెళ్ళటం మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రియులారా ఏ రీతిగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. మరి అంతేకాకుండా అతని యథార్థతను కాపాడుకోవటానికి సహాయం చేస్తాడు. నీతిగా జీవించడానికి లోకరీతిగా ఎంతో మరి డబ్బులు సంపాదించవచ్చు, లక్షలు లేకపోతే కోట్లు లేకపోతే ఆ రీతిగా కానీ అది కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏది చెప్తే అది చేసినప్పుడు దాంట్లో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, నిత్య జీవంకు నడిపించేలాగా ఉంటుంది ప్రియులారా. మరి మన యొక్క జీవితాల్లో కూడా మరి యొక్క పరివర్తన నీతిమంతమైనటువంటి జీవనానికి మరి సాధకారత ప్రియులారా. పరిశుద్ధాత్మ నీతి కోసం మన అవసరాన్ని వెల్లడి చేయటమే కాకుండా దాని ప్రకారం నీతిగా జీవించటానికి మనకు శక్తిని ఇస్తాడు ప్రియులారా. ఈ దినాలలో ఎంతైనా శక్తి అవసరమైంటున్నది. ఎంతో కాంప్లికేటెడ్ వరల్డ్, కన్ఫ్యూజింగ్ వరల్డ్ ఉంటున్నది. ఎంతో ప్రియులారా మరి ప్రస్తుత మరి అభద్రతతో అసౌకర్యాలతో ఉంటున్నాం. ఇటువంటి సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపింపబడినప్పుడు మరి ఆ యొక్క నీతి కోసం మనకు అవసరమైనది వెల్లడి చేయటమే కాకుండా మనల్ని జీవించటానికి నీతితో జయించటానికి పిల్లారా. మరి ఫిలిప్పీయులకు 2:13 చూస్తే ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. కాబట్టి ఆత్మ ద్వారా పిల్లారా మనం పాపాన్ని అధిగమించి మరి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటానికి ఆ శక్తిని కూడా మరి మనం పొందుతాం ప్రియులారా. అంతేకాకుండా నీతి ఫలాలు ప్రియులారా, ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద రైచియస్నెస్ మనం మరి పరిశుద్ధాత్మకు మరి సంపూర్ణంగా లొంగినప్పుడు మన జీవితాల్లో నీతి ఫలాలను మనం చూస్తాము. మరి ప్రేమ, ఆనందం, శాంతి ఇవన్నీ కలిపి 5:22-23 చూస్తాం. ఈ ఫలాలు ప్రియుల మనల ఆత్మ యొక్క పనికి మరి నిదర్శనము. క్రీస్తు యొక్క పాత్ర, క్రీస్తును మనం ప్రతిబింబిస్తాం ప్రియులారా. క్రీస్తుని ఈ లోకానికి చూపిస్తున్న ప్రేమ, ఆ యొక్క మరి ఆనందం, ఆ యొక్క శాంతి, కరుణ అవన్నింటినీ కూడా ప్రియులారా మరి ఆ సౌలు ఏ రీతిగా పౌలుగా మారి ఉంటున్నాడో ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ఒకప్పుడు అయితే క్రైస్తవులను హింసిస్తూ ప్రియులలో ఉన్నటువంటి ఆయన ఒక శక్తివంతమైనటువంటి అపోస్తులుగా మారటం మనం చూస్తున్నాము. ఎంత మారి ఉంటున్నాడు. నీతి కోసం జీవించి మరి సువార్తను ప్రకటించాడు. మరియు ఆత్మ నేతృత్వంతో ఆత్మ యొక్క గైడెన్స్ లో మరి నీతిగా జీవించడం అనేటువంటిది మనము గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ రోజు ఇది మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ప్రియులారా మనం పరిశుద్ధాత్మ యొక్క మార్గ నిర్దేశాన్ని మరి కోరటం అనేటువంటిది అవసరం. విశ్వాసులుగా మన యొక్క దైనందిన జీవితంలో పరిశుద్ధాత్మ దిశను చురుకుగా వెతకాలి. పరిశుద్ధాత్మ యొక్క డైరెక్షన్, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు గైడెన్స్, ఇందులో మరి ప్రార్థన, మరి బైబిల్ యొక్క వాక్యం ద్వారా ప్రార్థనలో కూడా దేవుడు ప్రార్థించటం మరి దేవునితో మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు ప్రియులారు. ఎన్నిసార్లు నా యొక్క జీవితంలో ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు క్లియర్గా అవగాహన లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి ప్రియుల నాకు మరి ఆ విషయంలో సమాధానం పొందటానికి లేకపోతే ఆ విషయంలో క్లారిటీని దయచేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రార్థనే కాకుండా బైబిల్ కూడా చదువుతున్నప్పుడు ఎంతగా మనం చదువుతున్నప్పుడు మన యొక్క ఆత్మీయ మనోనేత్రాలు వెలుగుబడతాయి పిల్లల. గుడ్డితనం నుంచి మనల్ని నింపటానికి ఆత్మను అనుమతించటం మన హృదయాలను దేవుని నీతితో సరిచేసే పరివర్తనకు అది తీసుకువస్తుంది ప్రియులారా. కాబట్టి నీతిగా జీవించడం, నీతి అనేటటువంటిది వ్యక్తిగత సాధన కాదు, అది ఒక సామూహిక బాధ్యత. ఇస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. దేవుని ప్రేమ నీతిగా ప్రియులారా జీవించాలి. దేవుని ప్రేమ మరియు న్యాయాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క సమాజంలో నీతికి ఉదాహరణలుగా ఎగ్జాంపుల్గా
ఉండేలాగా మనం పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు లివ్ రైచియస్లీ ఇన్ దిస్ కమ్యూనిటీ పిల్లలు, ఇన్ అవర్ సొసైటీ. మత్తాయి మరి 5:16 మీరు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపజేయుడి అని చెప్పి మనం బైబిల్లో చూస్తున్నాము. కొండ మీద ప్రసంగంలో పిల్లల. కాబట్టి పరిశుద్ధాత్మ నిజానికి మరి నీతికి మూలమై ఉంటున్నది. మరి పాపం గురించి మనల్ని ఒప్పించటము, మరి సర్వసత్యంలో నడిపించటము, దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే జీవితాలను జీవించటానికి మనకు శక్తిని పిల్లల. యేసు ప్రభువారు కూడా ఆరోహణం అవుతూ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందో అప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నొంది మనం దేవుని కొరకు జీవిస్తాము, సాక్షులుగా ఉంటాము. ఆ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్స్, ఆ యొక్క పనిని మనం చేయటానికి పూనుకుంటాం పిల్లలు. నెహెమ్యాకు ఆ పడిపోయిన గోడలను కట్టడానికి మరి ఆ పనిని దేవుడు ఇచ్చింటాడు. ఆ పనిని ఎంతో మరి భారముతోటి, ఎంతో కష్టమైనా సరే మరి విశ్వాసంతో ఆ పనిని ముగించే ఉంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో మన ముందు కూడా ఎంతో పని ఉంటున్నది ప్రియులారా. ఆ పనిలో మరి తెలుసుకొని దేవుడు ఇచ్చేటటువంటి శక్తితోటి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపుతోటి ఈ లోకంలో నీతిగా జీవించాలి. ఎంతో ఆ నీతిగా జీవించేటటువంటి వారు అవసరమై ఉంటున్నారు స్టూడెంట్స్‌గా. మరి అంతేకాకుండా మరి అనేక వర్క్ ప్లేసెస్‌లో మరి అనేక దేశాలలో ప్రియులారా నమ్మకంగా, నీతిగా ఉండేటటువంటి వారు. యేసు ప్రభువారు నీతిగా జీవించేటువంటి ఈయనలో నాకు ఏ కపటము లేదు అని చెప్పి పిలాతు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, తండ్రి యొక్క మరి తండ్రి నీతికి మూలమైనటువంటి ప్రభువా పరిశుద్ధాత్మ మరి మీరు మాకు మరి ఈ యొక్క మరి బహుమతిగా ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ఆదరణకర్తలు, సమాధానకర్తలు ప్రభు. అయ్యో తండ్రి, మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించేటటువంటి పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. మరి ప్రభు అతని నడిపింపు పట్ల మరి మేము తండ్రి సున్నితంగా ప్రభు మరి ఉండటానికి, మరి మా జీవితాల్లో ఈ సత్యాన్ని జీవించటానికి ప్రభు మరి మాకు తండ్రి సహాయం చేయండి ప్రభు. మేము ఈ స్వభావాన్ని మరి ప్రతిబింబించేలాగన తండ్రి, నీతిని తండ్రి ఇతరులకు చూపించేలాగన ప్రభా మీరే సహాయం చేయమని, మీ నామను మహింపరచడానికి సహాయం చేయమని, వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరతను తీర్చమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఉన్నటువంటి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.